హలో మూవీ లవర్స్, మళ్ళీ మేము ఎందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు ప్రేమిస్తున్నా. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులోనే ఉంది. మూవీ విషయానికి వెళ్తే హీరోయిన్ని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తూ ఉంటాడు అండ్ ఒక ఏజ్కి వచ్చే తర్వాత హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత గతం మర్చిపోతాడు అండ్ ఆ గతం మర్చిపోయిన తర్వాత ఓన్లీ వాళ్ళ మదర్ని తప్ప ఇంకెవరిని గుర్తుపెట్టుకోడు. అండ్ ఈలోపే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ అవుతూ ఉంటుంది. దాని తర్వాత హీరో మళ్ళీ హీరోయిన్ని కలుస్తాడు. అది ఏ విధంగా కలిసిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా అండ్ వాళ్ళిద్దరి మధ్య ఆ దూరం ఎట్లా తగ్గింది, ఇవన్నీ చూడాలనుకుంటే మూవీని చూడండి. అండ్ మూవీ నా విషయానికి వస్తే మూవీని ప్రేమిస్తా కంటే కామిస్తా అని పెడితే బాగుండేది. మూవీలో మొత్తం ఏ గ్రేడ్ మొత్తమే ఉన్నాయి. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పాలంటే, హీరో చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాడని చెప్పి కదా, తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ నాన్న మూలంగా ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది, దాని తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. అక్కడి నుంచి బిస్కెట్ అయిపోయి దూరం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ని కలిసినప్పుడు నేను నిన్ను రొమాన్స్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇస్తావా అన్నట్టుగా మాట్లాడతాడు. అండ్ ఈలోపే చిన్న చిన్న ఏ సర్టిఫికేట్ మొత్తం సీన్స్ ఉంటాయి అండ్ డైలాగ్స్ కూడా ఏ సర్టిఫికేటే ఉన్నాయి. నన్ను అడిగితే ఇది సింగిల్గా చూడండి. నాకు తెలిసి ఇది మెంటలిస్తా, ప్రేమిస్తా కాదు, మెంటలిస్తా, కామిస్తా, ఏది ఉంటే అది. నాకైతే యావరేజ్ కంటే బిలో యావరేజ్ అని చెప్తా. వన్ టైం వాచ్ అని కూడా నేను చెప్పాను, ఎందుకంటే అసలు దీనికి సంబంధం లేదు. సెకండ్ హాఫ్ మొత్తం ఏ సర్టిఫికేట్ గురించి తీసినట్టే అనిపించింది తప్పితే నాకు ఎక్కడ కూడా దాంట్లో ప్రేమ గీమ అట్లాంటిది ఏమి అనిపించలేదు. చూడాలి అనుకుంటే హాలో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.